రాగి దోసలకి నేనెలా బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటానో మీకు చెప్తా అన్నాను కదా! సండే మార్నింగ్ ఇలా ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాను. పొట్టు మినపప్పు తీసుకున్నాను. ఫుల్‌గా వాటర్ వేసుకొని పక్కన పెట్టుకొని 6, 7 గంటల దాకా నానపెట్టుకున్నాను. ఈవినింగ్ టైమ్‌లో పప్పు బాగా క్లీన్ చేసేసి పొట్టు సెపరేట్ చేసేసాను. ఇప్పుడు ఈ పప్పు మిక్సీ జార్‌లో వేసుకుంటున్నాను. మెత్తగా గ్రైండ్ చేసేసాను. నేనిక్కడ మిక్సీ జార్ యూజ్ చేశాను కానీ గ్రైండర్ యూజ్ చేస్తే ఇంకా బావుంటది. ఇప్పుడు ఇందులోని ఏ గ్లాస్‌తో మినపప్పు తీసుకున్నానో అదే గ్లాస్‌తోని 2 కప్పుల రాగి పిండి తీసుకున్నాను. ఎందుకంటే మిక్సీ జార్‌లో వేశాను కాబట్టి. అదే గ్రైండర్‌లో వేస్తే పిండి క్వాంటిటీ ఇంకా ఎక్కువుంటది కాబట్టి 3 కప్పుల దాకా రాగి పిండి వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిని నైట్ అంతా అలా ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ అంటే మండే మార్నింగ్‌కి రాగి దోసలకి పిండి రెడీ అయిపోతది. ఇంత థిక్‌గా కాకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ మిక్స్ చేసి ఇంక దోసలు వేసేసుకోవడమే. నార్మల్ దోసలకి బియ్యం వేసుకుంటాం కదా! ఇక్కడ అస్సలు బియ్యం యూజ్ చేయలేదు. రాగి పిండి యూజ్ చేశాము. అండ్ నైట్ అంతా పిండి బయటుంది కాబట్టి కొంచెం పులుస్తది. దోస టేస్టీగా ఉంటది. రాగి పిండి స్మెల్ అసలు రాదు. దీంట్లోకి పల్లి చట్నీ చేశాను. ఇలాంటి దోసలు పిల్లలకి పెట్టామంటే హెల్తీ ఫుడ్ పెట్టొచ్చు. రాగి పిండితో చేసి పెడుతున్నాం కాబట్టి వాళ్ళకి బోలెడంత ఎనర్జీ. అండ్ దోసలు కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి. నాన్ స్టిక్ ప్యానే కాదు నార్మల్ ప్యాన్ మీద కూడా ఈ దోసలు బానే వస్తాయి. నేనైతే ఈ దోస బ్యాటర్‌ని ఇలానే ప్రిపేర్ చేస్తాను. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా లేదంటే ఏమైనా చేంజెస్ చేయాల్సొచ్చినా ఈ పిండిని కరెక్ట్‌గా కలిపానా లేదా మీలో ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. తెలుసుకుంటాను. మీరెలా ప్రిపేర్ చేస్తారో కూడా కామెంట్ చేయండి.